మాధవీలత గారు, ఒకటి మీరు స్పష్టం చేయండి. హైదరాబాద్ నుంచి పోటీ చేయమని పార్టీ మిమ్మల్ని ఆదేశించిందా, మీరే ఎంపిక చేసుకున్నారు? రెండూ జరగలేదు. ధర్మం ఎంచుకుంది ఇరుపక్కల. అంటే ఇందులో తెలియవలసింది ఒక చాలా ప్రప్రథమమైన విషయం ఉంది. అసదుద్దీన్ అనే ఒక వ్యక్తి తన మతానికి సంబంధించిన స్త్రీల కోసమే నిలబడలేకపోయిన ఒక అద్భుతమైన చరిత్రలో పురుషుడు. ఇక హైందవుల నుంచి వదిలేసేయండి. అసలు అటు పక్కనైతే ఏ రకమైన న్యాయమో మనం మాట్లాడుకోవడానికి కూడా మిగలలేదు. హైందవ ధర్మంలో మనం ఇంట్లో ఆడపిల్లని కంటి నీట పెట్టం. అది దేశానికి వర్తిస్తుందని నమ్మిన ఒక మహానుభావుడే మోదీ గారు. ఎవరైతే ట్రిపుల్ తలాక్ని అంటే ముస్లిం మతంలోని స్త్రీ పడుతున్న వేదనని, బాధని చూసి అర్థం చేసుకొని ఆ స్త్రీని అటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి నుంచి బయటికి లాగాలి, హైందవ స్త్రీ ఎంత ముఖ్యమో ముస్లిం స్త్రీ అంతే ముఖ్యమో అని నమ్మిన ఒక ఉత్తమమైన ధర్మబద్ధమైన వ్యక్తి మోదీ గారు. ఎందుకంటే అప్పుడు నేను ఈ ట్రిపుల్ తలాక్ మీద నేను ఎప్పుడు పనిచేశానో అప్పుడు ఒక సామాన్యమైన స్త్రీలాగా పనిచేశాను. నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ ఆధ్వర్యంలో పనిచేశాను. ప్రప్రథమంగా ముందు ఫస్ట్ డొనేషన్ టు ట్రిపుల్ తలాక్ డెస్టిట్యూట్ ఉమెన్కి నేనే డిక్లేర్ చేశాను. అంటే నేను ఇవ్వడం జరిగితే ఇంద్రేష్ భాయ్ సాబ్ గారు దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ మొదటిసారి ఎప్పుడైతే మనం తలాక్ని నిర్మూలించాలనుకున్నామో, ట్రిపుల్ తలాక్ అని, ఆ రోజు ముస్లింలకు ఆధారంగా నిలబడవలసిన వాళ్ళ మనిషే అయిన అసదుద్దీన్ గారు పార్లమెంట్లో నిరాకరించడం అంటే ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదంటే, అంటే స్త్రీ నాశనమైపోయినా, స్త్రీ చెడిపోయినా, స్త్రీ వాడబడిన చలనం లేని ఒక చరిత్రకే అర్థం కానటువంటి ఒక మనీషి ఆయన. మనిషి కాదు, మనీషి. రెండోసారి యూసీసీ. ఏమిటి ఆయన కష్టం అంటే, ఏ రోజు అతని ఉద్దేశంలో ముస్లిం స్త్రీ అధికారమో ఆధిపత్యమో కాదు, బతకకూడదు అతని ఉద్దేశంలో, నాశనం అయిపోవాలి అతని ఉద్దేశంలో. అంటే సరిసమానంగా ఒక ఇంత ఒక ఆస్తో ధర్మబద్ధంగా ఆవిడికి, ఒక ముస్లిం స్త్రీకి, పస్మందా స్త్రీకి, ఏ ముస్లిం స్త్రీకైనా ధర్మబద్ధంగా జీవితంలో అణిచివేయబడకుండా ఉండడానికి ఒక హైందవ ధర్మ సంస్థాపకుడిగా, ప్రధానమంత్రిగా మోదీ గారు తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయానికి హర్షించాలి, అతను ఆనందించాలి. అయ్యో, నేను చెయ్యలేనిది, ఒక ముస్లిం పురుషుడిగా నేను ఆలోచించలేనిది అసలు ఆ వ్యక్తి ఆలోచించగలిగారే. వద్దతనికి సార్ పక్కన పెట్టి ముచ్చటగా మూడోసారి ఆయన 33% స్త్రీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. బా, చేతలెట్టి దండం పెట్టకూడనేటువంటి మహా వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ గారు. అంటే స్త్రీ ఇస్లాంలో బానిస, స్త్రీ ఈ భారతదేశంలో మైనారిటీలను నేను మైనారిటీ రిప్రజెంటేటివ్ వాళ్ళు గుండెలు బాదుకొని మాట్లాడతాడు కదా పార్లమెంట్లో. సో ఆయన ఉద్దేశం ఏంటి? స్త్రీ ఎందుకు పనికిరాదా? స్త్రీ పురోగమించకూడదా? స్త్రీ అదే చెప్పిన తిండి పెట్టని వాడు, సమానంగా ఒక జీవితంలో హక్కులు అధికారాలు ఇవ్వలేని వాడు, ట్రిపుల్ తలాక్ పేరుతో స్త్రీని పదే 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 ఇట్లా విసిరేసి అవహేళన చేసి, మొన్ననే మీకు తెలుసు రీసెంట్గా ఒక అమ్మాయి మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళ అమ్మగారికి ఒక లెటర్ రాసింది. అమ్మా, చాలా ఆనందంగా ఉందే, ఓ ముస్లిం అమ్మాయి 18వ సారి పెళ్లి చేశారు నాకు ఇక్కడ.
ఎలా వినిపించకుండా ఉంది ఆ వ్యక్తికి.